గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ చక్రధర్ గారు, ఇప్పుడు ప్రతి ఫండ్ హౌస్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఉంటాయి కదా, మరి ఎవరి రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఏ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటారు? అండ్ ఈ ఎక్స్పెన్స్ రేషియోని ఎలా అర్థం చేసుకోవాలి మనం అసలు? యాక్చువల్గా ముందు మనం లార్జ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటి, అసలు ఈ మిడ్ క్యాప్ అంటే ఏంటి అని చూద్దామండి. జనరల్గా ఏం చెప్తారంటే లార్జ్ క్యాప్ అనగానే టాప్ 100 కంపెనీస్ అని, మిడ్ క్యాప్ అనగానే 101 నుంచి 250 కంపెనీస్ అని, స్మాల్ క్యాప్ అంటే 250 కింద కంపెనీస్ అని చెప్తారు. అలా చెప్తే అర్థం కాదు. ఓకే, కంపెనీస్ చెప్తున్నారు, ర్యాంకులు అంటున్నారు అని. మీకు ఒక మంచి ఉదాహరణతో చెప్పాలి అంటే, మనకి ఆల్టో కార్ ఉంది, మారుతి ఆల్టో కార్, దాని సీసీ అంటారు. ప్రతి ఒక్క కార్కి సీసీ ఉంటుంది, ఇంజిన్ కెపాసిటీ 800 కెపాసిటీ, ఆల్టో 800 పేరుతోనే ఉంది. సో లార్జ్ క్యాప్ ఆల్టో 800 లాంటిది. మనం ఎంత కొట్టినా ముందుకు పోదు అది. ఇప్పుడు యాక్సిలేటర్ ఎంత గట్టి కొట్టినా 80 మంచి స్పీడ్ పోదు అది. అంతే. లార్జ్ క్యాప్ కూడా అంతే. సో లో రిస్క్ ఫండ్ అది. మిడ్ క్యాప్ అనుకోండి, ఒక హోండా కార్ లాంటిది, 1500 సీసీ ఉంటుంది, ఒక మోడరేట్గా ఉంటుంది. మనకి ఇన్నోవా కార్ ఉంటుంది చూసారా, ఇన్నోవా క్రిస్టా లాంటివి 2500 సీసీ ఉంటాయి. మనలో కొట్టామంటే వెళ్ళిపోతుంది కారు, అది స్మాల్ క్యాప్. సో లార్జ్ క్యాప్ అంటే ఆల్టో, హోండా మిడ్ క్యాప్ అంటే హోండా, ఇన్నోవా క్రిస్టా అంటే స్మాల్ క్యాప్. ఇప్పుడు మనకు డ్రైవర్లు ఉంటారు సార్, డ్రైవర్లు 2 రకాలు ఉంటారు. కొంతమంది ర్యాష్ డ్రైవర్లు ఉంటారు, ర్యాష్ వెళ్ళిపోతారు అంతే. కొంతమంది చాలా నిదాన ప్రధానం అన్నట్టు ఆలోచించి మోడరేట్గా వెళ్తారు. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ర్యాష్ డ్రైవర్ చేతిలో కనుక ఇన్నోవా కారు ఉందనుకోండి, ఇంకా యాక్సిడెంట్లే. కారు ఫాస్ట్గా వెళ్తుంది, డ్రైవరు మనకి ర్యాష్ డ్రైవర్. సో అట్లాంటి టైంలో మనం అట్లాంటి వాడికి ఇలాంటి కారు ఇవ్వకూడదు. నిదాన ప్రధానం ఉన్న వాడికి మనం ఈ ఇన్నోవా లాంటి కార్లు ఇవ్వాలి. ఈ ఆల్టో కార్ ఉందనుకోండి, ర్యాష్ వాడికి ఇచ్చినా పర్లేదు, వాడంత కొట్టినా అది స్పీడ్ పోదు. సో అట్లాగే ఫండ్ హౌస్లో కూడా సార్ చాలామంది తెలియదు ఏంటంటే, కొన్ని ఫండ్ హౌస్లు కన్జర్వేటివ్గా ఉంటాయి, కొన్ని ఫండ్ హౌస్లు ర్యాష్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, ఫ్రాంకిల్ టెంపుల్టన్ కావచ్చు, ఒక హెచ్డిఎఫ్సి కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఇట్లాంటి ఫండ్ హౌస్లు అన్నీ కన్జర్వేటివ్గా ఉంటాయి, చాలా స్లో అండ్ స్టడీగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళ దగ్గర మనం స్మాల్ క్యాప్ తీసుకోవాలి. ఇప్పుడు క్వాంట్ ఉంది, ఐసిఐసిఐ ఉంది, ఇవి చాలా ర్యాష్. ఈ ర్యాష్ చోట మనం స్మాల్ క్యాప్లో పెట్టామనుకోండి, ఫండ్ మేనేజర్ ర్యాషే, అది ర్యాషే, ఒకసారి పగులుతుంది దమ్మని. కాబట్టి ఏంటంటే చాలామంది తెలియదు, సార్ స్మాల్ క్యాప్ ఫండ్స్ కొట్టక్లో తీసుకోవాలా, లేకపోతే క్వాంట్లో తీసుకోవాలా, టాటాలో తీసుకోవాలా అలా అడుగుతుంటారు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ర్యాష్ ఏదైతే ఉందో మన ఫండ్ హౌసెస్, ఇప్పుడు టాటా ఫండ్ హౌస్ ఉందనుకోండి, చాలా కన్జర్వేటివ్ ఫండ్ హౌస్ అది, అలాంటి వాళ్ళ చేతిలో మనం స్మాల్ క్యాప్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఐసిఐసిఐ ఉంది, చాలా ర్యాష్, అలాంటి వాడి దగ్గర మనం లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఐసిఐసిఐ బ్లూ చిప్ చాలా బాగుంటుంది. సో అట్లా మేము ఏం చేస్తామంటే, వాళ్ళ ఉన్న స్ట్రాటజీకి బట్టి ర్యాష్ స్ట్రాటజీయా వెళ్ళేది కన్జర్వేటివ్ స్ట్రాటజీయా, దాని ప్రకారంగా మనం ఫండ్ హౌస్ ఎక్కడ తీసుకోవాలి, లార్జ్ క్యాప్ ఎక్కడ తీసుకోవాలి అని తెలుస్తుంది. సో కాబట్టి ఏంటంటే, ఇప్పుడు చూడండి, మరి క్వాంట్ స్మాల్ క్యాప్ చాలా మంచి రిటర్న్ ఇస్తుంది కదా అంటారు. ఏదైనా ఫండ్ 500 crores 250 crores ఏఎం ఉన్నది బాగానే పర్ఫామ్ చేస్తాయి. ఎప్పుడైతే 10 దాటుతుందో, అంటే 1000 crores దాటి 10,000 crores దాటిపోతుందో ఫండ్ హౌస్లో డబ్బులు, వాళ్ళు మేనేజ్ చేయలేరు, అప్పుడు పడిపోతుంది, మొదలు పెడుతుంది. చాలామంది అంటారు, సార్ 5 ఏళ్ళు బ్రహ్మాండంగా రిటర్న్ ఇచ్చింది, అక్కడి నుంచి పడుకుంది సార్ అంటారు. పడుకుంది అంటే ఆ ఫండ్లో డబ్బులు ఎక్కువైపోయినాయి. అలా డబ్బులు ఎక్కువైపోతే ఏమవుతుందంటే మళ్ళీ రిటర్న్ అనేది పడిపోతుంది. అందుకే చాలామంది ఇప్పుడు మనకి మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ కావచ్చు, కొన్ని ఏం చేస్తాయంటే అవి లంసంగా యాక్సెప్ట్ చేయవు. మన నాకు ఒక కస్టమర్ అడిగాడు, సార్ మంచి ఫండ్ చెప్పండి, నేను లంసంగా పెడతాను అన్నాడు. సార్ వైట్ ఒక మిడ్ క్యాప్ వేసుకొని అని చెప్పాను. వేయంగానే అది లంసం తీసుకోవట్లా, ఎస్ఐపి లోన్ తీసుకుంటున్నాయి. సార్ ఎందుకు సార్ లేదంటే చెప్పాను, మరి లంసంగా మనం పెట్టుకుంటూ వెళ్తే వాళ్ళు మేనేజ్ చేయలేరు, కాబట్టి తాత్కాలికంగా వాళ్ళు ఆపేస్తారు. బాబు మీ డబ్బులు ఇచ్చినా మేము మేనేజ్ చేయలేము కాబట్టి మేము తీసుకోము. ఎస్ఐపిలో వేస్తే మహా అయితే 10,000 20,000 వేస్తారు, దానివల్ల ఫండ్ ఏం పడిపోదు. సో కాబట్టి ఏంటంటేనండి, ఇది బాగా గుర్తుంచుకోవాల్సిందే. మనకి ఎట్లాంటి ఫండ్ హౌస్ దగ్గర ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి ఎస్ఐపి వేస్తే మనం సేఫ్గా ఉంటాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే కార్పస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ 10,000 దాటిన కార్పస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువ రావు, తక్కువ వస్తే బాగా పర్ఫామ్ చేస్తాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనకి మన ఇంట్లో ఫ్యామిలీలో వైఫ్ హస్బెండ్ అయితే పిల్లలు ఉంటారు. సో వైఫ్ రోజు కుక్ చేసే వాళ్ళకి ఏంటంటే, ఈ నలుగురికి వంట చేయడం పెద్ద బ్రహ్మాండం కాదు, బాగానే చేస్తారు, రుచికరంగానే చేస్తారు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అనుకోండి, టేస్ట్ కొంచెం మారుతుంది. పొలంలో 10 మంది వచ్చారనుకోండి ఫెస్టివల్ రోజున, అంతే తారుమారు అవుతుంది. అట్లాగే జనం ఎలా పెరుగుతారో, ఇట్లా మనం టేస్ట్ ఎలా మారుతుందో,
అలాగే ఫండ్ హౌస్లో కూడా డబ్బులు వచ్చిన కొద్దీ ఏమవుతుందంటే రిటర్న్ పడిపోతుంది అనమాట. సో ఏదైనా లిమిటెడ్గా ఉంటేనే దాన్ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు, ఈజీగా మానిటర్ చేసుకోవచ్చు, మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో ఫండ్ మేనేజర్కి ఈజీగా ఉంటుంది, మంచి రిటర్న్స్ ఇప్పించే అవకాశం ఉంటుంది. అదే సామెత ఉంది, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అయిపోతుంది అన్నట్టు. అవునండి, అవును. అందుకే మేము చెప్తాం, స్టాక్ మార్కెట్లో కూడా ఎప్పుడైతే ఇంకో 5 కోట్ల మంది వచ్చారో ఫ్యూచర్లో ఇంత రిటర్న్స్ వాళ్ళకి రావు. మనకి ఇప్పుడు వచ్చే రిటర్న్స్ అంత రావు ఫ్యూచర్లో, ఎందుకంటే ఎక్కువైపోతాం మనం, జనాలు ఎక్కువైపోతే రిటర్న్ తగ్గిపోతుంది. ఇప్పటికే 12-15 కోట్ల మంది అయిపోయారు దగ్గర. సరే, ఇట్లా కాబట్టి ఏంటంటే ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఏ ఫండ్ హౌస్ దగ్గర ఎలాంటి ఫండ్ తీసుకోవాలి, కన్జర్వేటివ్ ఫండ్ హౌస్ దగ్గర ఏమో మనకి స్మాల్ క్యాప్ తీసుకోవాలి, ర్యాష్గా ఉన్న ఫండ్ హౌస్ దగ్గర ఏమో లార్జ్ క్యాప్ తీసుకోవాలి. సో అది మేము స్ట్రాటజీ మంచిగా వాడతాం, అది మనకి 20 yearsలో మంచి రిటర్న్స్ వచ్చాయి అలా ఫాలో అయితే. సరే, నెక్స్ట్ ఏంటంటే మనకి క్వశ్చన్ మన వాల్యూ అంటే మనకి ఎక్స్పెన్స్ రేషియో ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా చూడాలి. ఇప్పుడు చూడాలంటే చాలామంది ఏంటంటారంటే ఇండెక్స్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది కాబట్టి ఇండెక్స్ ఫండ్కి వెళ్దాం. ఏదన్నా ఫండ్ మేనేజర్ కనుక పర్ఫామ్ చేస్తుంటే వాళ్ళు రేట్ ఎక్కువ తీసుకుంటారు, అక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. ఫండ్ మేనేజర్ చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఫండ్ మీద కూడా ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. మనం ఎందుకు ప్యాసివ్ ఫండ్స్కి వెళ్ళకూడదు అనేది చాలామంది మైండ్లో ఉందండి. యాక్చువల్ దాన్ని అర్థం చేసుకుందాం కొంచెం క్లియర్గా. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఒక ఉడిపి హోటల్కి వెళ్ళామనుకోండి, ప్లేట్ ఇడ్లీ 40 రూపీస్ అని చెప్తారు. అదే మీరు చట్నీస్ మినర్వా లాంటి కొంచెం మంచి వెళ్ళారనుకోండి, అదే ఇడ్లీ 90 రూపీస్ చెప్తారు. అంటే ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో 90 రూపీస్ ఉంది, ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో 40 రూపీస్ ఉంది. మనం క్వశ్చన్ చేస్తాం జనరల్గా, నేను చాలామంది ఆలోచించారు, నేను కొంచెం ఎక్కువ కాబట్టి ఆలోచిస్తాను. మనం అడిగాం అనుకోండి చట్నీస్లో ఎందుకు 90 రూపీస్ తీసుకుంటున్నామని, వాడు ఏం చెప్తారంటే నేను వాడే వాటర్ ఏదైతే ఉందో మున్సిపల్ వాటర్ వాడాను సార్, నేను మినరల్ వాటర్ వాడతాను, ఆర్ఓ వాటర్ వాడతాను, మన ఇడ్లీ పిండిలో కావచ్చు, దోశ పిండిలో కావచ్చు. అలాగే నా కిచెన్ కూడా సెంట్రల్ ఏసీ ఉంటుంది, హైజీనిక్ ఉంటుంది. సో కుక్ చేసే వాళ్ళందరూ కూడా కంప్లీట్ యూనిఫామ్ వేసుకుంటారు, క్యాప్ పెట్టుకుంటారు, ప్రొఫెషనల్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు మనకి ఉడిపి హోటల్ ఏసీలు ఉండవు కాబట్టి వాళ్ళు షర్ట్లు కూడా వేసుకోరు. మనం ఏంటంటే ఇప్పుడు వేడి కదండి, సో అంత హైజీన్ ఉండదు. సో ఎక్కడైతే హైజీన్ ఉందో దాన్ని బట్టి మేము ఛార్జ్ చేస్తున్నాము అంటే మనం కూడా సాటిస్ఫై అవుతాం, ఓకే హైజీన్ ఉంటుంది కాబట్టి సాటిస్ఫై అవుతాం. అలాగే చూడండి, ఒక కన్సల్టేషన్కి వెళ్ళాం, ఒక డాక్టర్ కన్సల్టేషన్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే 1000 రూపీస్ కన్సల్టేషన్ ఫీజు అంటే. ఇది మామూలుగా జనరల్ హాస్పిటల్కి వెళ్తే 300 రూపీస్లో అయిపోతుంది. మరి మనం అడుగుతాం ఎందుకు 700 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు మీరు, రీజన్ కావాలి కదా మనకి. ఇప్పుడు చూడండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఫ్లోర్ అంతా హైజీన్గా ఉంచుతారు, ఫినాయిల్ పెట్టి తుడుస్తుంటారు, ఒక పేషెంట్ వెళ్ళిపోగానే ఆ స్ప్రే చేస్తారు సీట్ మీద, మళ్ళీ తుడుస్తారు, ఎందుకంటే ఆ వైరస్ స్ప్రెడ్ అవ్వకూడదు అని. మెయింటెనెన్స్ అంతా పక్కాగా ఉంది, హైజీన్. సో మనం ఎక్కడైతే డబ్బులు ఎక్కువ పెడుతున్నామో మనకి హైజీన్ అనేది వస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈ ఫండ్ మేనేజర్ చోటల్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే చాలా తెలియని విషయం ఏంటంటే, వ్యూవర్స్కి ఫండ్ మేనేజర్ చేసే వాళ్ళు చేస్తారంటే సార్, వాళ్ళు సొంతంగా స్టడీ చేయరు స్టాక్ని, వాళ్ళు కొన్ని కోట్లు ఇచ్చి డెలాయిట్ దగ్గర, ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే ఆడిట్ కంపెనీస్ ఉంటాయి, ఎర్నెస్ట్ యంగ్ కావచ్చు, డెలాయిట్ కావచ్చు, వీళ్ళ దగ్గర రిపోర్ట్స్ కొనుక్కుంటారు. అంటే ఇప్పుడు అపోలో టైర్స్ ఉంది, ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉంది. ఈ ఎంఆర్ఎఫ్ టైర్ మనం తీసుకోవాలా, అపోలో టైర్స్ తీసుకోవాలా అనే దానికి మనం ఏంటంటే వేగ్గా ఏది ప్రైస్ తక్కువ ఉంది, వాల్యూ తక్కువ ఉందో అది తీసుకుంటాం మనం, జనరల్ మైండ్ సెట్ అది. కానీ వాళ్ళు అలా కాకుండా అపోలో ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది టైర్స్ అంటే, హోండా కార్లకి ఎన్ని టైర్లు సప్లై చేస్తుంది, అలాగే మనకి మారుతి సుజుకి కార్లకి ఎన్ని సప్లై చేస్తుంది, ఇన్నోవాకి ఎన్ని కార్లకి మనకి టైర్లు ఇస్తున్నారు, వాళ్ళ బుక్ వాల్యూ ఎంత ఉంది, వాళ్ళకి మళ్ళీ రీపేమెంట్ ఎలా వస్తుంది, నెక్స్ట్ 3 years వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇవన్నీ స్టడీ చేస్తారు. సో అసలు వాళ్ళకున్న బిజినెస్ ఏంటి, వాళ్ళకున్న సేల్స్ ఏంటి, వాళ్ళకున్న నెట్వర్క్ ఏంటి, ఇదంతా చెక్ చేసుకుంటారు. అది ఫండమెంటల్ అనాలిసిస్ త్వరగా చేస్తారు, దానికోసం వాళ్ళు బాగా పే చేస్తారు. సో మన దగ్గర తీసుకుంటున్న ఎక్స్ట్రా డబ్బులు ఏవైతే ఉన్నాయో అండి, ఆ ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళు సద్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు మన పోర్ట్ఫోలియో కనుక మన స్టాక్స్, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కదండి, మనం పెట్టే ₹1,00,000 అలా మంచిగా స్టడీ చేసి స్టాక్ కొంటే మనకి ధైర్యం, ఓకే వీళ్ళు చాలా మంచి స్టాక్స్ కొంటున్నారు, ఫ్యూచర్లో కూడా మనకి మంచి వస్తుంది అని, రిటర్న్స్ వస్తాయని చెప్పి మనకి ఎష్యూరెన్స్ ఉంది. ఇప్పుడు ఫండ్ మేనేజర్ ఏంటంటేనండి, ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఉంటాయి. ఎలా ఉంటాయంటే, ఇవాళ మీరు 100 రూపీస్ ఎన్ఏవిలో ఒక ఇండెక్స్ ఫండ్ కొనుక్కున్నారు, మార్కెట్ పడంగానే ఆ 100 రూపీస్ ఎన్ఏవి కాస్త మీకు 70 రూపీస్కి వచ్చేసింది, కామన్. మళ్ళీ ఇండెక్స్ ఫండ్ పెరగగానే, సెన్సెస్ పెరగగానే మళ్ళీ 70 రూపీస్లో ఉన్నది 120 రూపీస్ దాకా వెళ్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ ఫండ్ మేనేజర్ రోల్ అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతుందో అప్పుడు ఫండ్ మేనేజర్ మనం ఇద్దరం ఒకటే, ఎవరైనా కొన్నా గుడ్డి గుర్రం పడుతున్నట్టుగా రిటర్న్స్ వస్తాయి. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అయిన తర్వాత క్విక్గా మారుస్తారు వాళ్ళు, అంటే నెక్స్ట్ రాబోయే బుల్ రన్లో ఏ స్టాక్ బాగుంటుంది, ఏ సెక్టర్ బాగుంటుంది, ఏ సెక్టర్లో మనకి తక్కువలో దొరుకుతున్నాయి వాళ్ళు అని చెప్పి వాళ్ళు బాగా స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకుంటారు. ఆ స్పాంటేనియస్ డెసిషన్ మేకింగ్ వల్లనే రిటర్న్స్ అనేవి ఎక్సలెంట్గా వస్తాయి. కాబట్టి ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ కంటే కూడా మనం డబ్బులు ఎక్కువ పెట్టినా, ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉన్నా కూడా
మనం ఒక మంచి కనుక ఫండ్ మేనేజర్ పర్ఫామ్ చేస్తే ఫండ్స్ తీసుకుంటే రిటర్న్స్ బాగా వస్తాయి. అయితే కొంతమంది అనే మాట ఏంటంటేనండి, చాలా ఫండ్ హౌసెస్లో ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ కంటే కూడా తక్కువ రిటర్న్ వస్తున్నాయి కదా, తక్కువ రిటర్న్ వస్తున్నప్పుడు మనం ఎందుకు ఎక్కువ పే చేయాలి అనుకుంటారు. ఇప్పుడు చూడండి, మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మన హీరో ఉన్నారు చిరంజీవి గారు. ఆయన 150 సినిమాలు తీశారు. ఆ 150 చిరంజీవి తీసిన సినిమాల్లో ఒక 100 సినిమాలు ఫ్లాప్ ఉంటాయి ఈజీగా, ఒక 50 హిట్ ఉంటాయి. కానీ అందరం ఆయన అభిమానిస్తున్నాం ఎందుకంటే ఆ 50 ఉన్న హిట్ సినిమాలు చూసే. సో ప్రతి ఒక్క హీరోకి కూడా చాలా సినిమాలు ఫ్లాప్ ఉంటాయి, కొన్ని హిట్ ఉంటాయి. సో మనం ఏంటంటే హిట్ సినిమాలు చూసి మనం అభిమానం పెంచుకుంటున్నాం కాబట్టి, అలాగే ప్రతి ఫండ్ హౌసెస్లో కూడా అండి కొన్ని ఫండ్స్ ఎలా ఉంటాయంటే ఇండెక్స్ ఫండ్స్ మించి రిటర్న్స్ ఇస్తాయి. మనం అట్లాంటి ఫండ్స్ని చూసి ఓకే అనుకోవాలి, కానీ బిలో పర్ఫార్మింగ్ చేసిన ఫండ్స్ని చూసి మనం అభిబే అనుకోకూడదు. కాబట్టి ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ కంటే కూడా ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మంచి ఫండ్ హౌస్ మేనేజర్ కనుక పర్ఫామ్ చేసే ఫండ్ని ఎక్స్పెన్స్ రేషన్ చూడకుండా మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 1 crore కాదు, 2 crores కాదు, 3 crores వచ్చే అవకాశం కూడా చాలా ఉంటుంది. కాబట్టి ఎక్స్పెన్స్ రేషియోని మనం ఉంది కదా ఎక్కువ అని చెప్పి ఆ ఫండ్ మంచి ఫండ్ మిస్ చేసుకుంటే కనుక, ఇప్పుడు ఎట్లయితే మనం హైజీన్ హోటల్లో ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది కానీ హైజీన్కి వెళ్ళకుండా వెళ్తే ఎలా అయితే మనకి స్టమక్ అప్సెట్స్ అవుతాయో, అట్లాగే ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఎక్స్పెన్స్ రేషియోని వదిలేసి చూసుకొని దాన్ని మాత్రమే చూసుకొని మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకవేళ ఫండ్ పర్ఫామ్ చేయకపోతే మన రిటర్న్స్ అనేది భారీగా పడతాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ 1 crore మనకు 70 లక్షలు 6 లక్షలు అయిపోతాం, 40 lakhs అనేది లాస్ వస్తుంది మనకి. కాబట్టి మనం ఎక్స్పెన్స్ రేషన్ పట్టించుకోకుండా మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే అడ్వైజ్ చెప్పినట్టుగా మంచి రిటర్న్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్.